మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీక్లీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో యాక్చువల్గా దసరా నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకుంటా కొంచెం అసలు బిజీలో పడిపోయి 10 రోజులు అలా నడిచిందో కూడా తెలియదు. కొంచెం చాలా బిజీగా గడిపోయింది అమ్మవారి సేవలో. అలాగే అసలు వీక్లీ అన్న సంగతి కూడా నేను కొంచెం మర్చిపోయాను జనరల్గా. సో ఈ వారం ఈ అక్టోబర్ మాసం మొదలైంది. అలాగే 5వ తారీఖు నుంచి మనకి మెయిన్గా 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది చూద్దాం. ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు తులారాశిలోకి మారడం మనం గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కూడా గురువారం నుంచి నీచ స్థానంలోకి వస్తున్నారు. శుక్రుడు కూడా నీచ స్థానంలోకి వస్తున్నారు. ఇక అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం. సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఇక్కడ. కాబట్టి ఈ మనం మెయిన్గా చూసినట్టే కనుక చంద్రుని యొక్క సంచారం కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా ఉంది. ఇక శని రవుల సంసప్తం వాళ్ళు జరుగుతూ ఉంది. ఇది మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయం. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు, సింహరాశిలో కేతువు, అలాగే కన్యారాశిలో రవి, శుక్రుల యొక్క సంచారం, తులారాశిలో కుజ, బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది. రాహు కుంభరాశిలో ఉన్నారు, శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది చూద్దాం మనం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి ఇక్కడ మెయిన్ షష్టమంలో రవి యొక్క సంచారం, అలాగే లాభంలో రాహు యొక్క సంచారం, 2 గ్రహాల యొక్క సంచారం మేషరాశి వారికి ఇక్కడ అనుకూలిస్తూ ఉంది. రవి ఏమో చాలా వరకు కూడా మీకు ఏదైతే సో మచ్ ఆఫ్ డిఫికల్టీస్ ప్రాబ్లమాటిక్గా ఉన్న అనేకమైన సిచ్యువేషన్స్ ఉంది, హెల్త్ పరంగా అయినా శత్రువుల పరంగా అయినా దేని పరంగా అయినా వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి రవి మంచి బలాన్ని ఇస్తున్నారు. ఎప్పటి నుంచో చెప్తూ ఉన్న రాహు భగవానుడు నిజంగా ఈ మేషరాశి వారికి బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఏళ్ళనాటి నడుస్తున్న ఈవేళ లాభంలో ఉన్న రాహు కూడా చాలా వరకు మీకు సపోర్ట్ చేస్తున్నారు. మనం వారం ప్రారంభం చూస్తే ఇక్కడ 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆదివారం, బుధ, గురువారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మేషరాశికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాహు యొక్క సంచారం వల్ల కొద్దో గొప్ప కొంత ఐడెంటిఫికేషను, కొంతవరకు వీళ్ళకి గుర్తింపు, అలాగే ఏ విషయాల్లో అయితే వీళ్ళకి చాలా టఫ్గా అయినా సరే, చాలా స్ట్రెస్తో అయినా సరే ఎంతో కొంత చివరికి కొంత అయినా లాభం కలిగేటట్టు కాలం వీరికి ముందుకు నడుస్తుండడం గమనించవచ్చు. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఏలినాటి నడుస్తుంది రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. ఇక్కడ మనం చూస్తే కనుక గురువారం నుంచి కూడా శుక్రుడి నీచ స్థితి అనేది మనకి ఇక్కడ మొదలవుతూ ఉంది. కాబట్టి సోమ మంగళవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్ స్ట్రెస్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సంతానపరమైన విషయాల్లో ఈ యొక్క శని రవుల యొక్క సమసప్తం మనకి మేజర్గా ఏదైతే కనిపిస్తూ ఉందో, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ లాస్ కానీ, సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గెయిన్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు మేషరాశి వాళ్ళకి ఇక్కడ సోమ మంగళవారాల్లో సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో కాబట్టి ట్రేడింగ్, షేర్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ వీటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండడం అనేది మంచిది. శుక్రుడి యొక్క సంచారం కూడా నీచ స్థానంలోకి ఇక్కడ వస్తూ ఉన్నారు కాబట్టి శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి మేజర్గా గురువారం నుంచి
నీచ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి శుక్రుడి యొక్క సంచారం కూడా. సో ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, ఆర్థిక పరమైన విషయాల్లోనూ, ఫైనాన్షియల్గా ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి చేసే ఇన్వెస్ట్మెంట్స్లోను, సో వీటికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ఈ సోమ మంగళవారాల్లో మెయిన్గా చెప్పదగింది. ఇక బుధ గురువారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ బుధ గురువారాల్లో. అలాగే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే రాశికి రాశ్యాధిపతి కుజుడు, ఆయన సప్తమ స్థానంలో ఉన్నాడు జనరల్గా. బట్ చాలా వరకు కూడా మేష రాశి వారికి సంబంధించి ఇక్కడ కంజంక్షన్ ఆఫ్ మార్స్ అండ్ మెర్క్యూరీ, ఈ రెండు కంజంక్షన్స్ కూడా చాలా వరకు మ్యారిటల్ లైఫ్లో కానీ బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కానీ కొంచెం కన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బుధుడి యొక్క సంచారం కావచ్చు, అలాగే కుజుడి యొక్క సప్తమ స్థాన సంచారం కావచ్చు, చాలా వరకు అన్నెసరీ ఇష్యూస్ అనేవి మీ జాబ్ చేసే చోట సహా ఉద్యోగులతో కానీ, మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో కానీ, కాంట్రాక్ట్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్ విషయంలో కానీ, క్లోజ్ రిలేషన్స్ అంటే చదువుకునే పిల్లలైతే ఫ్రెండ్స్ విషయాల్లో కూడా రావచ్చు. సో థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా వరకు కూడా ఈ సప్తమ స్థానం దెబ్బతింటూ ఉంది. కాబట్టి అందుకని వీటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఆ రాశి అధిపతి శుక్రుడు నీచిలోకి వెళ్తున్నారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ జాగ్రత్త చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు. బిజినెస్ వ్యవహారాల రీత్యా చూస్తే కనుక కొన్ని అబ్స్టెకల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో, హెల్త్ మ్యాటర్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ శుక్రుడి యొక్క నీచ సంచారం వల్ల ఇక్కడ రావాల్సిన మనీ స్ట్రక్ అవటం కావచ్చు, ఇక్కడ కుటుంబ పరంగాను మ్యారిటల్ లైఫ్ పరంగా చిన్నపాటి డిస్ప్యూట్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ విషయాల్లో అంటే కొంచెం శని వ్యయంలో ఉండటం కావచ్చు, కుజబుద్ధులు సప్తమంలో ఉండడం కావచ్చు, శుక్రుడు తిరిగి షష్టమంలోకి రావటం కావచ్చు, ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని వ్యయంలో నడుస్తుండటం, సప్తమంలో కుజబుద్ధులు ఉండటం, షష్టమంలోకి శుక్రుడు నీచిపడి రావటం. సో టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్టెప్. ప్రతి విషయంలో కూడా మీరు చక్కగా ప్రతిదీ సానుకూలంగా ఆచితూచి నెమ్మదిగా అడిగేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా మంచిది జనరల్గా. సో కాబట్టి ఈ మేష రాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవటం ప్రతి శనివారం చాలా మంచిది. కుజబుద్ధులు మేజర్గా ఇక్కడ ఈ రాశికి రాశ్యాధిపతి కుజుడే సప్తమ స్థానంలో బుధుడితో ఇతికట్టు ఉంటున్నాడు. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం, కృష్ణుల వారిది చక్కగా మధురాష్టకం చదువుకోవడం చాలా మంచిది. సో కాబట్టి ఇవి చేసుకోవటం మేషరాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.